Good morning to students. I am Potaraju Srinivas, lecturer in Public Administration, SRNK Government Degree College, Banswada. Today we are discussing about history of Telangana administration. తెలంగాణ రాష్ట్ర పాలన చరిత్ర గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. తెలంగాణ అనబడేటువంటి ఈ రాజ్యం ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం మొదలైనటువంటి 3 శైవ క్షేత్రాల మధ్యన ఉన్నటువంటి ప్రదేశాన్ని త్రిలింగ దేశము అని పూర్వం పిలిచేటువంటి వాళ్ళు. కాలక్రమంలో దీనికి తెలంగాణ అనబడేటువంటి పేరు స్థిరపడిపోయింది. అయితే తెలంగాణ యొక్క పూర్వ చరిత్రను గనక గమనిస్తే, యాన్సియంట్ తెలంగాణ హిస్టరీని గనక పరిశీలిస్తే, తెలంగాణను పరిపాలించినటువంటి తొలి రాజవంశం శాతవాహన రాజవంశం. శాతవాహనులు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాళేశ్వరం, ఇది మహా శైవ క్షేత్రం. అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి శ్రీశైలం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ద్రాక్షారామం మధ్య గల ఈ ప్రదేశాన్ని, ఈ త్రిలింగాల మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని మొట్టమొదటగా పరిపాలించినటువంటి రాజవంశం శాతవాహన రాజవంశం. వీరి తర్వాత వీరి పాలనను అంతం చేసి కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతాలలో క్రీస్తు శకం 250వ సంవత్సరంలో ఇక్ష్వాకులు ఈ ప్రదేశాన్ని, ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఇక్ష్వాకుల కాలంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి గురువు నాగార్జునుడు. వీరి తర్వాత వాకాటకులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, వేములవాడ ముదిగొండ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, తర్వాత కాలంలో 1323వ సంవత్సరంలో అధికారం లోపలికి వచ్చినటువంటి కాకతీయుల పరిపాలన లోపలికి ఈ తెలంగాణ ప్రాంతం వచ్చినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. కాకతీయుల కాలంలోనే గొల్లకొండ అనబడేటువంటి ప్రాంతంలో గోల్కొండ అనబడేటువంటి కోటను నిర్మించినట్లుగా, అంటే ఆ ప్రాంతాన్ని గుర్తించినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. వీరి తర్వాత ముసునూరి నాయకరాజులు, రేచర్ల పద్మనాయకులు, తర్వాత బహుమనీ రాజులు,
మొదలైనటువంటి వాళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. దాని తర్వాత తెలంగాణలో ముస్లిం రాజుల యొక్క పరిపాలన ప్రారంభమైంది. ముస్లిం కింగ్డమ్స్ ఇన్ తెలంగాణ స్టేట్. మొట్టమొదటగా కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి బహుమనీ రాజుల పరిపాలన లోపలికి ఈ ప్రాంతం వచ్చింది. వీరి తర్వాత కుతుబ్ షాహీ రాజవంశం ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. కుతుబ్ షాహీ వంశంలో గొప్ప రాజు అయినటువంటి కులీ కుతుబ్ షా చార్మినార్ను నిర్మించడం జరిగింది. గోల్కొండ కోటను నిర్మించడం జరిగింది. వీరి కాలంలో ఈ హైదరాబాదు రాజ్యం సుసంపన్నంగా ఉన్నట్లుగా మనకు చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. 1657 సంవత్సరంలో కుతుబ్ షాహీ వంశం అంతమైన తర్వాత మొఘలులు గోల్కొండ కోటను ఆక్రమించడం జరిగింది. గోల్కొండ కోటతో పాటుగా బీజాపూర్ రాజ్యాన్ని కూడా వశపరుచుకోవడం జరిగింది. మొఘలుల యొక్క పరిపాలన క్రీస్తు శకం 1687 నుండి 1724 వరకు ఈ ప్రాంతంలో కొనసాగడం జరిగింది. మొఘల్ గొప్ప చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్ గోల్కొండ కోటను 1687 సంవత్సరంలో ఆక్రమించుకోవడం జరిగింది. ఔరంగజేబ్ మరణానంతరం వాళ్ళ యొక్క వారసులు అసమర్థులు కావడం వల్ల ఈ దక్కన్ ప్రాంతంలో అనేక తిరుగుబాటు జరగడం జరిగింది. మొఘళ్ళ కొలువులో ఉన్నటువంటి తురానీ వంశానికి చెందిన నిజాం ఉల్ ముల్క్ అనబడేటువంటి వ్యక్తి 1724 సంవత్సరంలో అసఫ్ జాహీ వంశ పరిపాలనను స్థాపించడం జరిగింది. ఈ వంశస్థులు 1769 నుండి హైదరాబాదును రాజధానిగా చేసుకొని పరిపాలన చేయడం జరిగింది. అసఫ్ జాహీ రాజవంశీయులు బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందంపై సంతకాలను చేసి వారితో మైత్రిని కొనసాగించడం జరిగింది. 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి హైదరాబాదును నిజాం రాజైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు. ఈయన హైదరాబాదు సంస్థానంను ఇండియన్ యూనియన్లో చేర్చడానికి నిరాకరించి స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నం చేసినాడు. కానీ పాకిస్తాన్తో సత్సంబంధాలను నెరపడం, దానికి తోడు ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం రాజుకు అనుకూలమైనటువంటి రజాకారు అనబడేటువంటి వ్యవస్థ ఏర్పడడం, ఈ రజాకార్లకు నాయకుడైనటువంటి కాసిం రజ్వీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో అనేక అరాచకాలు కొనసాగడం జరిగింది. ఈ రజాకార్ల దౌర్జన్యానికి వ్యతిరేకంగా, నిజాం నవాబు పరిపాలనకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు
రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించడం జరిగింది. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, కామ్రేడ్ ధర్మభిక్షం మొదలైనటువంటి గొప్ప గొప్ప నాయకుల యొక్క ప్రేరణతోటి, నాయకత్వంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగడం జరిగింది. ఇదే కోవలో చాకలి ఐలమ్మ కానీ, కొమరం భీం యొక్క పోరాటాలను మనం ఇక్కడ చూడడం జరిగింది. ఈ సందర్భంలో నిజాం నవాబు అకృత్యాలను ఎండగడుతూ స్టేట్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. నిజాం నవాబు పాకిస్తాన్ తోటి సత్సంబంధాలను నెరపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాదు రాజ్యం పైన 1948 సెప్టెంబర్ 13వ తారీఖు నాడు జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో పోలీస్ చర్య జరపడం జరిగింది. ఈ పోలీస్ చర్య 1948 సెప్టెంబర్ 17 వరకు కొనసాగడం జరిగింది. మూడు వైపుల నుంచి వచ్చేటువంటి ఈ మిలిటరీని చూసి చివరకు ఈ సెప్టెంబర్ 17వ తారీఖు నాడు నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోవడం జరిగింది. తద్వారా 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు హైదరాబాదు రాజ్యం భారతదేశంలో విలీనం కావడం జరిగింది, మెర్జ్ కావడం జరిగింది. అయితే 1950 నవంబర్ 26వ తారీఖు నాడు చట్ట ప్రకారంగా హైదరాబాదు సంస్థానం ఇండియన్ యూనియన్లో కలిసిపోవడం జరిగింది. నిజాం కాలం నాటి హైదరాబాదు సంస్థానం ఉన్నట్లుగా, అంటే ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బస్తర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బీదర్, గుల్బర్గా జిల్లాలు కూడా ఈ హైదరాబాదు రాష్ట్రంలో ఉండేవి. తర్వాత 1950 జనవరి 26వ తారీఖు నాడు భారతదేశానికి రాజ్యాంగం అమల్లోపలికి వచ్చినటువంటి రోజునాడు హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంకే విల్లోడి నియమించబడడం జరిగింది. తదనంతరం 1952వ సంవత్సరంలో భారతదేశంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి నెలలో హైదరాబాదు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పార్టీ నాయకుడైనటువంటి బూర్గుల రామకృష్ణారావు ఈ హైదరాబాదు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కావడం జరిగింది. తదనంతరం 1953వ సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో, మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఈ మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని
పొట్టి శ్రీరాములు 53 రోజుల దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1వ తారీఖు నాడు కర్నూలు రాజధానిగా ఏర్పడడం జరిగింది. హైకోర్టును గుంటూరు ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం 1953లో ఫజల్ అలీ నాయకత్వంలో రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడడం జరిగింది. తెలుగు మాట్లాడే ప్రజలకందరికీ కలిపి ఒకే రాష్ట్రం ఉండాలి అనేటువంటి భావన కొద్ది మందిలో ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి నాయకుల్లో ఏర్పడింది. కానీ ఫజల్ అలీ తెలుగు మాట్లాడే ప్రాంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రమును అట్లాగే ఉంచాలని, దాని పేరు హైదరాబాదు రాష్ట్రంగా ఉంచాలని సూచించడం జరిగింది. విశాలాంధ్ర నిర్ణయమును కేవలం హైదరాబాదు రాష్ట్ర శాసనసభ మాత్రమే తీసుకోవాలని ఈ ఫజల్ అలీ కమిషన్ సూచించడం జరిగింది. తద్వారా చాలామంది హైదరాబాదు శాసనసభలో ఉన్నటువంటి సభ్యులు విశాలాంధ్రను కోరుకోవడం జరిగింది. కానీ కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి మొదలైనటువంటి నాయకులు దీనిని వ్యతిరేకించడం జరిగింది. చివరకు ఫిబ్రవరి 20, 1956 నాడు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల మధ్యన పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. తెలంగాణ ప్రాంతము నుండి కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నరసింగరావు మొదలైనటువంటి ఉద్దండులు సంతకాలను చేసినారు. ఆంధ్ర ప్రాంతము నుంచి నీలం సంజీవరెడ్డి, తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న మొదలగునటువంటి వాళ్ళు ఈ ఒప్పందంలో పాలు పంచుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా 6 సూత్రాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఉపాధిలోను, ఉద్యోగాలలోనూ ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి విభజన రేఖను గీయడం జరిగింది. రాజకీయ పదవుల్లో ఒక ప్రాంతం వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే మరొక ప్రాంతం వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని, నీళ్ళ విషయంలో జనాభా ప్రాతిపదికన 60-40% పేర్కొనడం జరిగింది. కానీ కాలక్రమంలో ఈ ఒప్పందాన్ని అమలు చేయడం జరగలేదు. ఈ ఒప్పంద ఫలితంగా నవంబర్ 1, 1956 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ఎన్నిక కావడం జరిగింది. ఈ మొదటి ప్రయత్నంలోనే నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండేది. అప్పటి నుండే ప్రారంభమైనటువంటి రోజు నుండే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరిగింది. తర్వాత 1969 తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడం జరిగింది. 1969 తెలంగాణ ఎజిటేషన్. ఈ 1969
తెలంగాణ ఉద్యమం జరగడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఒప్పందంలోని అనేక అంశాలు అమలుకు నోచుకోలేదు. తద్వారా ఖమ్మం రాష్ట్రంలో కరెంటు డిపార్ట్మెంటులో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు ముల్కీ నినాదంతో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్యమానికి రాజకీయ పరంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వం వహించడం జరిగింది. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో 1969వ సంవత్సరంలో తెలంగాణ ప్రజాసమితి అనబడేటువంటి పార్టీని ఏర్పరచడం జరిగింది. ఈ పార్టీ 1971లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఉవ్వెత్తున లేసినటువంటి ఈ 1969 ఉద్యమం హింసాత్మకంగా మారడం జరిగింది. తద్వారా పోలీసు కాల్పుల్లో సుమారుగా 350 మందికి పైగా తెలంగాణ ఉద్యమకారులు అమరులు కావడం కూడా జరిగింది. అయితే ఈ సందర్భంలో ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని ప్రకటించడం జరిగింది. దీన్ని తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజాసమితి తిరస్కరించినారు. కానీ కాలక్రమంలో ఈ ఉద్యమాన్ని 1971 నాటికి ఇందిరాగాంధీ అణిచివేయడం జరిగింది. దాని తర్వాత 1969 నుండి 2001 వరకు అనేక పార్టీలు, అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ నినాదాన్ని నినదించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా కొన్ని విప్లవ పార్టీలు, మావోయిస్టు పార్టీలు, వీటితో పాటుగా కొందరు మంది రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళినారు. మనం ఈ క్రమంలోనే మారోజు వీరన్న, బెల్లి లలిత యొక్క పోరాటాలను చూడడం జరిగింది. తర్వాత కాలంలో ఇంద్రారెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం అనేక మంది రాజకీయ నాయకులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళినారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితిని 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు హైదరాబాదులో ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ నివాస గృహమైనటువంటి జలదృశ్యంలో ఈ పార్టీని ప్రారంభించడం జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. ఒకవైపున ఉద్యమ పార్టీగా, మరొక వైపున రాజకీయ ఎత్తుగడలతోటి అనేక పోరాటాలను నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీతోటి పొత్తును పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్పించడం జరిగింది. రాష్ట్రపతి చేత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడించడం కూడా జరిగింది. ఇది టీఆర్ఎస్ పార్టీ యొక్క కృషి వల్ల జరిగినటువంటి అంశాలు. తదనంతరం అనేక ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ 2009 నవంబర్ 29వ తారీఖు నాడు F-14 రూల్స్కు వ్యతిరేకంగా కరీంనగర్ పట్టణంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. ఆ నిరాహార దీక్షను భగ్నం చేసి హైదరాబాదులో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్లో కేసీఆర్ను చేర్పించడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, అందరూ ఉద్యమకారులు, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ కోసం పెద్ద ఎత్తున పోరాటాన్ని ప్రారంభించినారు. ఈ పోరాటంలో సింహభాగంగా విద్యార్థులు నిలవడం జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంతాచారి అనబడేటువంటి విద్యార్థి ఆత్మహత్యకు, సజీవ దహనానికి పూనుకోవడం జరిగింది. తద్వారా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు సుమారుగా 1400 మంది విద్యార్థులు అమరులు కావడం జరిగింది. కేసీఆర్ నిరాహార దీక్షకు దిగివచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు అప్పటి భారత హోంమంత్రి అయినటువంటి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా, ఇనిషియేట్ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దీనితో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు ఏకమై తమ పదవులకు రాజీనామాలను చేసి కేంద్ర ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడిని పెంచడం జరిగింది. ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం చెలరేగడంతో 2010 జనవరి 23వ తారీఖు నాడు శ్రీకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అనేక దఫాలుగా పర్యటించి అనేక మందిని కలిసి 2010 డిసెంబర్ 31వ తారీఖు నాడు తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నెమ్మదించడంతో, స్తబ్దంగా ఉండడంతో టీఆర్ఎస్ నాయకత్వంలో అన్ని పార్టీలను ఏకం చేసి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ అనబడేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని వృత్తుల వాళ్ళు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఏకమై తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నినదించడం మనం చూడడం జరిగింది. ఈ క్రమంలో 2011వ సంవత్సరంలో సహాయ నిరాకరణను చేయడం, మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టడం,
సకల జనుల సమ్మె జరగడం చూసిన. ఈ కార్యక్రమాలన్నీ కూడా జేఏసీ చైర్మన్ అయినటువంటి కోదండరాం యొక్క ప్రత్యక్ష నాయకత్వంలో కేసీఆర్ యొక్క సంపూర్ణమైనటువంటి అండదండలతో అన్ని రాజకీయ పార్టీల యొక్క సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో 2013 జూలై 30వ తారీఖు నాడు హైదరాబాదుతో కూడినటువంటి 10 జిల్లాల ఏర్పాటును చేయనున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రకటించడం జరిగింది. 2014 ఫిబ్రవరి 18వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం మనం చూసినాం. ఈ బిల్లు 2014 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదానికి గురి కావడం జరిగింది. ఈ సందర్భంలో ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఇస్తున్నట్లుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించినారు. రాజ్యసభలో ఆమోదించబడినటువంటి ఈ బిల్లును 2014 మార్చి 1వ తారీఖు నాడు రాష్ట్రపతి సంతకం చేసినారు. 2014 మార్చి 2వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. తద్వారా ఆర్టికల్ 3 ప్రకారం భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ క్రమంలో రెండు 2014లో సాధారణ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండమైనటువంటి విజయాన్ని సాధించింది. తద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినమైనటువంటి 2014 జూన్ 2వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ అధికారం లోపలికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారాన్ని చేసినారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అనేక రకాలైనటువంటి పథకాలను అమలు చేసినారు. త్రాగునీటి సరఫరా కోసం మిషన్ భగీరథ, సాగునీటి కల్పన కోసం కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల కోసం పింఛన్లను పెద్ద ఎత్తున పెంచడం, ఎక్కువ మొత్తంలో డబ్బులను సమకూర్చడం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను
ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో మళ్ళీ 2018 సంవత్సరంలో రెండవసారి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అనేక పథకాలు, అనేక పాలనా సంస్కరణలు అమల్లోపలికి వచ్చినాయి. ఇందులో ప్రత్యేకించి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణను 33 జిల్లాలుగా మార్చడం జరిగింది. తద్వారా పరిపాలన సామాన్యులకు అందుబాటు లోపలికి రావడానికి అవకాశం ఏర్పడింది. మండలాల సంఖ్యను పెంచడం, డివిజన్ల సంఖ్యను పెంచడం, పల్లె బాట, పట్టణ బాట మొదలగు గొప్ప కార్యక్రమాలను ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ క్రమంలోనే మిగతా అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతూ ఉన్నది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, వీటితో పాటుగా షాదీ ముబారక్, వితంతువులకు, వృద్ధులకు పింఛన్లను పెద్ద ఎత్తున ఇవ్వడం, అన్ని కుల వృత్తులకు సంబంధించినటువంటి పనిముట్లను, ద్రవ్యాన్ని సమకూర్చడం, తద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని అనడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.